హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే మార్నింగ్ మాకైతే పరిగడుపున ఫస్ట్ అయితే లెమన్ వాటర్ ఉండాలి. లెమన్ వాటర్ తోటి మా డే స్టార్ట్ అవుతుంది. మా సార్ మాత్రం ఇందులో కొంచెం ఆయన అంత పులుపు తినలేడు కాబట్టి కొంచెం తేనె వేసుకుంటాడు, ఇంకా కలపలేదు. నేను మాత్రం ఇట్లనే తాగేస్తా, తేనె ఇట్లా వాడను, ఎందుకంటే వెయిట్ లాస్ చేయబట్టి మళ్ళీ తేనె వాడడం ఎందుకని చెప్పి నేను డైరెక్ట్ ఇట్లనే వాడతా. అట్లనే తర్వాత పిల్లలకైతే అందరికీ తలా 4 మార్నింగ్ ఆల్మండ్స్ బాదం గింజలు పొట్టు తీసి అవి తలా 4 అయితే తింటాము. ఆ తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. దోశకైతే రెడీ చేసుకున్నా. ఫస్ట్ దోశ మాత్రం పర్ఫెక్ట్గా రాదు, ఎందుకు ఎవరికి, నాకేనా అందరికా. ఫస్ట్ మాత్రం కొంచెం అటు ఇటు వస్తుంది, తర్వాత మంచిగా వస్తుంది. ఒకవేళ అవకాశం ఉంటే మీరు కామెంట్ చేయండి, మీకు కూడా ఫస్ట్ది ఇలాగే వస్తుందా, మంచిగా వస్తుందా. తర్వాత దోశలకైతే పల్లీల చట్నీ. మా పిల్లలు పల్లీల చట్నీ లేనిది అసలు తినరు. కొంతమంది ఏదైనా చట్నీ, టమాటా చట్నీ, కారపొడి ఏదో ఒకటి వేసుకొని తింటారు. వీళ్ళకి పల్లీల చట్నీ, దోశ, ఇడ్లీ ఇలాంటి టిఫిన్ అయినా వీళ్ళకి పల్లీల చట్నీ ఉంటేనే దానికి అదొక విలువ, అట్లయితే తింటారు వాళ్ళు. తర్వాత నెక్స్ట్ బాక్స్లోకి రైస్ అయితే రెడీగా ఉంది. నెక్స్ట్ ఈరోజు కాకరకాయ ఫ్రై అయితే చేస్తాను. పిల్లలకి అయితే చాలా వరకు పిల్లలు కాకరకాయ అయితే తినరు కదా, మా పిల్లలకు మాత్రం కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఇట్లా కర్రీ లాగా ఉండొద్దు, ఫ్రై లాగా ఉండాలి, అట్లయితే బాగా తింటారు, ఇష్టంగా తింటారు. ఫైనల్గా దోశ అయితే రెడీ అయింది. ఇప్పుడు పిల్లలు తిని స్కూల్కి అయితే వెళ్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈరోజు బ్లాగ్ అయితే ఇదే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.